అంచేత శివభక్తి కలగాలి అంటే పూర్వపుణ్యం ఉండాలి. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని పరమేశ్వర అనుగ్రహం ఉంటేనే అద్వైతమత శ్రద్ధ ఉంటుంది, అద్వైతమందు అభిమానం ఉంటుంది, గురు భక్తి ఉంటుంది. శివభక్తి కలగడానికి కూడా చాలా పూర్వపుణ్యం ఉండాలి. అలాంటి పూర్వపుణ్యం ఉన్న వాళ్ళకే శివభక్తి కలుగుతుంది. ఆ శివ వాహాత్మ్యాన్ని, శివ వైభవాన్ని వర్ణించిన గ్రంథాలు చాలా ఉన్నాయి. శివపురాణం అనే పేరుతో పెద్ద పురాణం ఉంది. అది తెలుగులో కూడా చాలా అనువాదాలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కథలన్నీ చాలా ఉన్నాయి. మనకి 5-6 రోజుల టైంలో శివుడి గురించి ఏ గ్రంథాన్ని తీసుకుని మాట్లాడితే బాగుంటుంది అని నాకు అనిపించినప్పుడు ప్రధానంగా 2 గ్రంథాలని బేస్ చేసి మాట్లాడదాం అనిపించింది. శివ మహిమ స్తోత్రం అని పుష్పదంతుడు రాసినటువంటి శ్లోకం. పుష్పదంతుడి కథ రేపు చెప్తాను. ఆ కథని ఇవాళ పూర్తిగా కథ చెప్పను కానీ పుష్పదంతుడు శివ మహిమ స్తోత్రం రాశారు. దాని పేరు అసలు మహిమ స్తోత్రం అనే, తర్వాత శివమహిమ స్తోత్రం అనే పేరుతోటి చలామణి అవుతోంది. ఎందుకంటే మహిమని వర్ణించే స్తోత్రం అది. మహిమ అంటే దేవుడు, అంటే ఆయనే దేవుడు, ఆయన యొక్క మహిమే మహిమ. తగిమ వాళ్ళు దేవుళ్ళు కాదు, మహిమలు కాదు అన్నంత దృఢమైన భక్తి గలవాడు ఆయన. పుష్పదంతుడని ఒక గంధర్వుడు, ఆయన రాశాడు శివమహిమ స్తోత్రం అని. చాలా తక్కువ శ్లోకాలు, 30-32 శ్లోకాలు ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ శివుడి గురించి ఇచ్చాడు ఆయన. ఈ 5-6 రోజుల్లో వీలైనంత వరకు రోజుకు 4-5 శ్లోకాల చొప్పున మనం ఆ శ్లోకాలని చింతన చేద్దాం. అదొకటి. రెండోది లింగ పురాణం అని, ఇంకా శివపరమైన పురాణాలు ఉన్నాయి. అవన్నీ చాలా విస్తృతంగా ఉన్నాయి. కానీ స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం అనేటువంటిది కేవలం శివుడికే పరిమితమై శివుడి యొక్క ఇన్ఫర్మేషన్ మనకి అందిస్తూ వేదవ్యాసుల వారు చాలా అద్భుతంగా అందించినటువంటి గ్రంథం ఉంది. చాలా తక్కువ గ్రంథం, తక్కువ విషయం బరువైంది, మనకు కావలసిన విషయాలు చెప్పినటువంటి సందర్భం. అంచేత స్కాంద పురాణంలో ఉండే బ్రహ్మోత్తర ఖండాన్ని, పుష్పదంతుడి యొక్క శివమహిమ స్తోత్రాన్ని, ఈ రెండింటిని దగ్గర పెట్టుకుని మనం యథాశక్తిగా మనం మాట్లాడుకుందాం అనేటువంటి ఆలోచనకి వచ్చి ఈ మాత్రం నేపథ్యంతో కొంచెం శాస్త్రీయమైన వ్యుత్పత్తి, చదువుకున్నది శాస్త్రాలు కనుక, చదువుకున్నది ఏవో శాస్త్రాలు చదువుకున్నాను, గురుకృప వల్ల 4 మాటలు చెప్తాను అంతే తప్ప ఆకర్షణీయమైన పద్యాలు, మంచి నాటకీయ పక్కీలటువంటి డైలాగులు ఇలాంటివే ఉండవు. విషయం సున్నితంగా దానిలో ఉన్నది ప్రామాణికంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. తర్వాత గురు కటాక్షం. ఓం నమ శివాయ. జ్యోతిర్మాత్ర స్వరూపాయ నిర్మల జ్ఞాన చక్షుషే నమ శివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే అని ముందు ప్రార్థన. ఆయనకి కూడా ప్రార్థన కావాలి కదా. దైవం పురుషకారం అని 2. పురుష ప్రయత్నం మానవుడు చేసేటువంటి కృషి, దానికి దైవం తోడవాలి. దైవం తోడు కాకపోతే పురుష ప్రయత్నం ఫలించదు. అలాగని అంతా దేవుడిదే భారం అని దీపం గాలిలో పెట్టి దేవుడి నయ్యే భారం అంటే ఏ ఫలితం దక్కదు. అంచేత మానవుడు వంతు ప్రయత్నం మనం చేస్తూ ఫలం దైవంలో సమర్పిస్తే ఆ దైవం మనకి అనుకూలించినప్పుడు సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. అంచేత ఆయన కూడా ముందు పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకుని జ్యోతిర్మాత్ర స్వరూపాయ నిర్మల జ్ఞాన చక్షుషే నమ శివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే అని చాలా సున్నితంగా చెప్పదలుచుకున్న విషయాన్ని అంతటినీ సూటిగా ఓ మాటలో అన్నారన్నమాట. ఆయన స్వరూపం ఏమిటి? శివుడు యొక్క స్వరూపం జ్యోతిర్మాత్ర స్వరూపం. కేవలం వెలుగు, కేవలం వెలుగే ఉంటుంది అంతే. ఇంకా దానిలో ఇంకో చీకటికి కానీ ఇంకో రకమైన వస్తువులకు కానీ ఏమాత్రం ప్రవేశం లేనటువంటి సమస్త విధమైనటువంటి తేజపుంజంలాగా ఉండేటువంటి వాడు, నిర్మలమైన జ్ఞానం రూపంలో ఉండేటువంటి వాడు. అటువంటి శాంతమైన శివస్వరూపాన్ని నేను భావిస్తున్నాను. ఆయనే బ్రహ్మ చైతన్య స్వరూపం. ఆయన ఎలా కనిపిస్తాడు మనకి అని అంటే 2 రూపాల్లోనూ కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఫోటో చూడండి, మన శివ కుటుంబం ఫోటో ఉంది. అర్ధనారీశ్వర దేహంలో ఉండేటువంటి స్వామి దర్శనం ఉంటుంది. ఓ పక్కన గజాననుడు, ఓ పక్కన షడానుడు. మంచి సంసారం, చాలా గొప్ప సంసారం అండి. ఆ సంసారం చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక ఆయన ఏనుగు మొహంట, ఇంకొక ఆయనకి 6 నోర్లు. ఎంత తెచ్చినా వాళ్ళిద్దరికీ పెద్దన్నానికి చాలదు. వాడు పార్వతీదేవి యొక్క సంతానం. వాళ్ళిద్దరూ కనుక తినడం ప్రారంభిస్తే ఇంక మనకెవరికి మిగలదు. వాళ్ళ కుటుంబానికే చెల్లు వచ్చిందంతా. కానీ వాళ్ళు పాపం అంతలా తినేసేవాళ్ళే కాదు, పెట్టేవాళ్ళే తప్ప తినే అలవాట్లు గలవాళ్ళు కాదు.
అలాంటి గజానన షడానన సహితుడైన పార్వతీపతి అయిన పరమశివుడు అనే ఒక రూపం ఒకటి. లింగమూర్తిగా నిరాకార ప్రతినిధిగా ఉండేటువంటి వాడు, ఆదిమధ్యాంతరహితుడు, పైన అంత కింద ఎంత వ్యాపించి ఉన్నటువంటి లింగ ప్రాదుర్భావ ఘట్టం కూడా మనకు వస్తుంది. లింగం ఎందుకు పుట్టింది, పరమశివుడు లింగాకారాన్ని ఎందుకు ధరించాడు అనే కథ కూడా మనం చెప్తాం. అలాంటి కథకి సూక్ష్మంగా ముందు చెప్పాడు అన్నమాట. లింగమూర్తి, లింగ అభిషేకం అన్నా శివలింగ ఆరాధన అన్నా స్వామికి చాలా ఇష్టం. అలాంటి లింగమూర్తి అయినటువంటి స్వామికి నమస్కారం అని ఋషులందరూ అడుగుతున్నారు. మనలాగే ఆఖ్యాతం భవతా సూత విష్ణోర్ మాహాత్మ్యం ఉత్తమం సమస్తాగరం పుణ్యం సమాసేన స్వతంచనః. మీరు పురాణాలు అనేసరికల్లా శ్రీమద్ భాగవతమనో ఇంకా రకరకాలైనటువంటి పురాణాల్లో విష్ణు పారమ్యాన్ని చెప్పేది చాలా చెప్పారు. విష్ణువు యొక్క మాహాత్మ్యాన్ని మీరంతా చెప్పడం మేము వినడం జరిగింది. ఇదానీ శ్రోతుమిచ్చామహ మాహాత్మ్యం త్రిపురద్విష. త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుడి యొక్క మాహాత్మ్యాన్ని వినాలని ఉంది. కాబట్టి తద్భక్తానాంచ మాహాత్మ్యం అశేష అఘహరం పరం తన్మంత్రాణాంచ మాహాత్మ్యం తథైవ ద్విజసప్తమ కథాయాశ్చ తద్భక్తే ప్రభావం అనువర్ణయ. ఇది ప్రశ్న, ఎజెండా ఇచ్చేశాడనమాట. ఏమి అడుగుతున్నారు వాళ్ళు అని అంటే, పరమశివుని యొక్క మాహాత్తు ఎలాంటిది, పరమశివ భక్తుల యొక్క చరిత్రలు ఎలాంటివి, సమస్త పాపాలని పోగొట్టేటువంటి శివుని యొక్క మంత్రముల యొక్క గొప్పతనం ఎలాంటిది, ఆ శివ కథల యొక్క గొప్పతనం ఎలాంటిది, శివభక్తి యొక్క ప్రభావం ఎలాంటిది, ఇవి మాకు తెలియపరచండి అని ఆ ఋషులందరూ ప్రశ్నించారట. అప్పుడు సూతుల వారు చెబుతున్నారు, ఏతావదేవ భక్త్యానాం పరం శ్రేయస్సనాతనం ఇది ఈశ్వర కథాయాం వై జాతా భక్తిరహైతుకి. మీరు చాలా పుణ్యాత్ములయ్యా. ఎందుకట అని అంటే, మీకు చాలా గొప్ప శ్రేయస్సు కలగబోయేది కనుకనే మీరు ఇప్పుడు శివుడి గురించి అడుగుతున్నారు. శివుణ్ణి గురించి వినాలని గాని, శివుడి యొక్క కథలు తెలుసుకోవాలని గాని, శివుడి మీద భక్తి కలగడం గాని, అది కలిగింది అంటే వాళ్ళకి గొప్ప శ్రేయస్సులు వస్తాయి, రాబోయే రోజులన్నీ చాలా మంచిగా ఉంటాయి అని ఎలా తెలుస్తుంది అని అంటే, నీకు శివభక్తి కలిగింది కనుక నీ జీవితం అంతా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. శివ ద్వేషం కలిగింది అంటే గొప్ప అనర్థం నీకు వస్తుంది అని అర్థం. ఎవడికి అనర్థం రాబోతోందో వాడికి శివుడి పట్ల ద్వేషం కలుగుతుంది. ఎవడికి గొప్ప శ్రేయస్సులన్నీ కలగబోతున్నాయో వాడికి శివుడి యొక్క భక్తి, శివుడి యొక్క కథలు వినాలనేటువంటి ఆసక్తి, శివుడి మీద గౌరవం, ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. అతః తద్భక్తి లేశస్య మాహాత్మ్యం వర్ణ్యతే మయా. ముందు శివుడి గురించి చెప్పాలన్నారు. శివుడి గురించి తర్వాత చెబుదాం. శివభక్తి యొక్క మాహాత్మ్యం మొదట్లో చెప్తాను వినండి అన్నారు. అతి కల్పాయుషానాలం వక్తుం విస్తరత క్వచిత్ సర్వేషామపి పుణ్యానాం సర్వేషాం శ్రేయసామపి సర్వేషామపి యజ్ఞానాం జపయజ్ఞ పరస్మృత. అంటే అన్ని రకాలైనటువంటి వివరాలతో శివుని యొక్క మహిమని గురించి, శివభక్తి గురించి చెప్పడము అనేటువంటిది కొన్ని కల్పాల టైం. కల్పాలంటే మనకు తెలుసుగా వైవస్వత మన్వంతరే, కలియుగ శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే అని మనం సంకల్పాలు చేస్తూ ఉంటాం. కల్పము అంటే కొన్ని యుగాలు కలిసి ఉంటే దానికి కల్పం అని పేరు. అంత టైం పడుతుంది, అయినా పూర్తి అవ్వదు. అంచేత విస్తరంగా శివుని యొక్క వివరంగా చెప్పడం అనేది మనకు సాధ్యం కాదు. అయినా నేనేం చెప్తున్నానంటే, శైవం సవత్సరం దివ్యం మంత్రమాహురం మహర్షయ దేవానాం పరమోదేవ యథావై త్రిపురాంతక మంత్రాణం పరమో మంత్ర తథా శైవ షడక్షర. దేవత అందరిలోకి గొప్ప దైవం శివుడు. మంత్రముల అన్నిటిలోకి గొప్ప మంత్రం శివ పంచాక్షరి. 6 అక్షరాలు అన్నారు ప్రణవంతో కలిపి. పంచాక్షరి మంత్రం 5 అక్షరాలు, దానికి ఓంకారం ముందు కలిపితే 6 అక్షరాలు అవుతుంది. నమోంత మంత్రాలు అని, ప్రణవాది మంత్రాలని 2 రకాలు ఉంటాయి. ఒక మంత్రానికి ముందు ఓంకారం చేయడం, అది శిష్ట త్రైవర్ణికులు అంటారు. ఉపనయనాధికారము, సద్గురు కటాక్షము ఇవన్నీ ఉన్న వాళ్ళు ముందు ప్రణవాన్ని చెప్పి తర్వాత మంత్రం చెప్తారు. అలా కాకుండా పౌరాణికమైన మంత్రాలు అంటే ప్రణవం వదిలేసి చివరిలో నమః అనే శబ్దం పెట్టి, నమశబ్దం చివరిలో అట్టే పెట్టేటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి. ఈ మొత్తం మీద శివుడు గొప్పవాడు. శివ మంత్రమైనటువంటి పంచాక్షరి మంత్రం చాలా గొప్పది. ఏష పంచాక్షరో మంత్రో జప్తూనాం ముక్తిదాయక. ఈ పంచాక్షరి మంత్రాన్ని జపించిన వాళ్ళకి ముక్తి కలుగుతుంది. మునీశ్వరులందరూ కూడా ఈ అక్షర మాహాత్మ్యాన్ని ఎప్పుడూ వినాలి అనుకుంటూ ఉంటారు. అనేక వేదములు అన్నీ కూడా
ఈ పంచాక్షరి మంత్రము యొక్క ప్రతిపాదింపబడేటువంటి వస్తువునే చెప్పడం కోసమే బయలుదేరేవి. సర్వజ్ఞుడు, పరిపూర్ణుడు, సచ్చిదానంద స్వరూపమైనటువంటి వాడు అయినటువంటి పరమశివుడు ఈ పంచాక్షరి మంత్రంలో చాలా ప్రతిపాదింపబడుతూ ఉంటాడు. అందుచేత మునీశ్వరులందరూ ఎన్నో రకాలైనటువంటి తపస్సులు చేసి చాలా గొప్పగా ఈ మంత్రాన్ని ధ్యానం చేసి వారి జన్మని చరితార్థం చేసుకుంటూ ఉంటారు అని శివ పంచాక్షరి మంత్రం యొక్క మహిమని ముందు అన్నాడు. ఎవరికి శివ పంచాక్షరి మంత్రం హృదయగోచరం అవుతుందో వారు సంసారంలో దారుణమైన దుఃఖ సంకులమైనటువంటి ఈ సంసారంలో పడి బాధలు పడరు. ఎవరికి పంచాక్షరి మంత్రం అందుబాటులో లేదో వారు మాత్రమే ఈ సాంసారికమైనటువంటి బాధలన్నీ పడుతూ ఉంటారు. మంత్రాభిరాజమైనటువంటి ఈ కైవల్య మార్గ దీపం అయినటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని మనం అందరము కూడా పఠించవచ్చు, చెప్పుకోవచ్చు. దాంట్లో మాట అన్నారు, మనందరికీ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని శ్లోకాలు ఉంటాయి. శ్రీభి శూద్రైశ్చ సంకీర్ణైర్ధార్యతే ముక్తికాంక్షభి నాస్య దీక్ష న హోమశ్చ న సంస్కార న తర్పణం న కాల నో ఉపదేశశ్చ సదా శుచిరయం మను అని చాలా లిబరల్ గా వీళ్ళు స్త్రీలైనా శూద్రులైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ రకం వాళ్ళైనా అందరూ ఈ మంత్రాన్ని చెప్పచ్చు. వారికి దీక్ష లేదు, హోమం లేదు, సంస్కారం లేదు, ఏ రకమైనటువంటి నియమాలు లేవు అంటూ అన్ని ముందు చెప్పారు. చెప్పి ఎప్పుడు సమయంలో జపం చేయాలి అంటే దీనికి కాల నిర్ణయం లేదు. ఎవరు ఉపదేశం చేయాలి అంటే అది అక్కర్లేదు. ఉన్న కాలహ నో ఉపదేశిష్ట సదా శుచి అయం మను అన్నారు. అని తర్వాత మాట ఏమంటారంటే మళ్ళీను గురవో నిర్మలా శాంత సాధవో మితభాషిణ అత సద్గురుమాశ్రిత్య గ్రాహ్యోయం మంత్రనాయక. సద్గురువుని సేవించి ఆ సద్గురువుల యొక్క ఉపదేశంతో ఈ మంత్రాన్ని తీసుకుంటే అది చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అంటే మొదట చెప్పింది అందరికీ అందుబాటులో ఉంది అని చెప్పిన మాట నిజం. మరి సద్గురువు కావాలి, ఉపదేశం కావాలంటున్నారు, మొదట్లో ఉపదేశం లేదంటున్నారు. ఈ మాట మొదటి మాటకి రెండో మాటకి పొందిక లేకుండా ఉంటే ఎలాగండి? మన భారతీయ సంస్కృతిలో అలాంటి మాటలు చాలా కనిపిస్తాయి. ఆలస్యాద్ అమృతం విషం అని ఒక మాట కనిపిస్తుంది. సహసా విదతి తన క్రియామవివేక పరమాపదం పదం అని ఇంకోటి. అంటే తొందరపడి వెంటనే ఏ పని చేయొద్దు అని ఒక మాట. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అయిపోతుంది, ఆలోచించకూడదు. దేన్ని అంగీకరించాలయ్యా? ఆలోచించకూడదంటావా, తొందరపడకూడదంటావా? రెండు మాటలు నువ్వే చెప్తున్నావు, రెండింటిని ఎలాగా సమన్వయం చేసుకోవడం అని అంటే ఆలస్యం చేయడం దేనికోసం అంటే ఎవరికైనా నష్టం కలిగించేది, ఇతరులకి అపకారాన్ని కలిగించే పని అన్నప్పుడు కాస్త నిదానంగా ఆలోచించి ఆచితూచి అడిగాయి. ఇతరుడికి ఉపకారం చేసే టైంలో మళ్ళీ ఆలస్యం చేయకుండా వెంటనే చేసేయి. అంటే ఏ పనిని పెందరాలి చేయాలి, ఏ పనిని కాస్త నిదానంగా ఆలోచించి చేయాలి. అక్కడ తేడా. అక్కడ మన విచక్షణ జ్ఞానం ఉండాలి. కొన్ని పనులు తొందరగా ఆలోచించక్కర్లేకుండా వెంటనే చేయాలి. దానం చేసేటప్పుడు కుడి చేతితో దానం ఎడం చేతికి తెలియకుండా చేసేయాలన్నాడు. లేకపోతే మనసు మారిపోతుందేమో తెలియదు. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఎప్పుడూ పై క్షణం మంది కాదు. ఏమో ఎక్కడ బాంబులు పెట్టారో, ఎవరు బ్యాస్ట్ చేస్తాడో ఎవరు తెలుసు. ఏ క్షణంలో ఎవరు పోతామో తెలియదు. ఉన్నంతకాలం వెంటనే మంచి పనులు చేయాలి అని అక్కడ అన్వయించుకోవాలి. మరి కొంచెం ఆలస్యం చేయాలి అంటే ఏమో వాడి ఉద్యోగం తీసేద్దామా అంటే అది వెంటనే చేసేయండి. జడ్జి గారికి ఇచ్చారనుకోండి, మీకు అందరికీ ఉరిశిక్ష వేసేయండి వరుసగా అంటే ఇలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ ఉంటాయా? కొంచెం నిదానంగా కొంచెం ఆలోచించి పూర్వాపరాలు పరిశీలించి ఎదురుడికి నష్టం కలిగించే మాట చెప్పేటప్పుడు అది బాగా 4 సార్లు 1కి 10 సార్లు ఆలోచించి తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప అలాంటి వాటిల్లో తొందరపడకూడదు. అలాగే ఈ 2 మాటల్లో కూడా పౌరాణికమైన మంత్రాల్లో అధికారాలు మీ ఇష్టం. కానీ ప్రణవోచ్చారం చేస్తాను, వైదిక మంత్రాలు చెబుతాను, నిత్యం తపస్సు దీక్ష చేస్తాను అంటే సద్గురు కటాక్షం ఉండాలి అని వ్యవస్థ చేయాలి. లలితా సహస్రం పారాయణ చేస్తున్నాము అందరం అంటున్నాం. పారాయణ చేయడం వేరు, దానికి అంగన్యాస కరన్యాసాలతో దాన్ని మాలామంత్రంగా ఉచ్చరించడం వేరు. పారాయణ అంటే గ్రంథం మధ్యలో పెట్టారు. గ్రంథాలు మనందరం చదువుకోవడం కోసం పుట్టాయి. ఆ గ్రంథం చదువుకోవడం దారి వేరు. అది కేవలం చదువుకోవడం, విషయం తెలుసుకోవడం.
దాన్ని ఒక మంత్రంగా ఒక దీక్షగా పూని దీనికి పరిమితమైనటువంటి ప్రయోజనాల కోసం చేసే పని అయితే దాని నియమాలు వేరు. ఉదాహరణకి వాలంటరీ సర్వీస్ ఉంటుంది మనకి. సేవాభావంతో మనం కొన్ని పనులు చేస్తాం. ఆ పని చేసినప్పుడు మనం ఎలా చేసినా హెచ్చుతగ్గులు చేసినా వాళ్ళు సేవ చేస్తున్నారండి ఆనందమే అంటారు. అలా కాకుండా రెమ్యూటేషన్ ఇచ్చుకుని డ్యూటీలో చేరామనుకోండి, అప్పుడు కొంచెం ఏదైనా తేడాపాడా చేస్తే ఆ యజమాని మనని చాలా రకాలైనటువంటి పరుషమైన మాటలు మాట్లాడి, ఏమయ్యా బుద్ధిందా లేదా, డబ్బులు తీసుకుంటున్నావు కదా సరిగ్గా చేయొద్దా అంటాడు కదా. మరి ఈ మాట ముందు సేవ చేసేవాడికి ఇదే పని చేస్తున్నాడు వాడు. ఒక పెద్ద సంపన్న గృహస్థు ఇంటికి మనం వెళ్ళి మనం అక్కడ వాళ్ళకి ఏదో సేవ చేయడం కోసం వడ్డిస్తున్నాం అన్నాం అనుకోండి, అదొక స్థితి. ఆయన మన ఇంటికి వచ్చి అదే పని చేశాడు అనుకోండి, లోపల చూసేవాళ్ళు ఏమంటారు అంటే, ఆయన చూడండి ఎంత నిరహంకారం, అంత పెద్ద గృహస్థు అయినా వీళ్ళింటికి వచ్చి చాలా వినయంగా చాలా అభిమానంగా చేస్తున్నారంటారు. ఇదే మనం చేస్తే ఏం కాకపోతున్నావు, వాళ్ళ దగ్గర నుంచి ఏ డబ్బు తీసుకుంటావా దేనికోసం అంటారు. చేసే పని ఒకటే అయినా చేసే వ్యక్తుల్ని బట్టి ఆ స్థితిని బట్టి దానికి వచ్చే విమర్శ వేరేగా ఉంది. అలాగే కామ్య కర్మల జోలికి వెళ్ళేటప్పుడు యథావిధి అనుష్ఠానం ఉండాలి. నేను ఈ కోరికతో చేస్తున్నాను, ఈ దీక్షతో చేస్తున్నాను, ఈ అంగన్యాస కర్మ్యాసాలతో చేస్తున్నాను అని ఎప్పుడైతే అన్నామో దానికి చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా నిర్వహించేటువంటి స్థితి ఉండాలి. అలా కాకుండా చదువుకుంటున్నానండి, మంచి పుస్తకం కదా చదువుతున్నానండి అంటే ఈ నియమాలన్నీ వేవ్ చేసి, ఈ నియమాలు లేవు. చదువుకోవడం వేరు, తెలుసుకోవడం మంచి పని. మంచి పుస్తకం చదువుకున్నాం, పురాణ పఠనం చేస్తున్నాం, తప్పులేదు. కానీ ఈ మంత్రం నేను దీక్ష కొని చెప్తానండి అంటే మీ గురువు గారు ఎవరు అని అడుగుతాం. ఏ గురువు గారి దగ్గర చదువుకున్నారు, ఎవరు ఉపదేశం చేశారు, ఆ పై లైన్కి కింద లైన్కి అంత తేడా ఉంది. ఈ నియమాలు లేవు. ఎప్పుడు భగవంతుడిని స్మరించడం తప్పులేదు, భగవంతుని ఎప్పుడూ స్మరించండి, దానికి కాలం లేదు, ఉపదేశం లేదు, వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు, అందరూ భగవద్ ధ్యానం చేయొచ్చు. కానీ ఈ మంత్రాన్ని నేను తీసుకున్నాను, నేను అక్షరలక్షలు చేస్తాను, లేదా కోటి చేస్తాను, పురస్చర్య చేస్తాను, దీనికి నవాంశం హోమం దశాంశం తర్పణం ఈ నియమాలు పెడతాను అంటే అంతా మొదటి నుంచి ఎవరి వరకు ప్రొసీజర్ పెట్టండి. మొదటి అంచేత సద్గురు ఉపాసన ఉండడం చాలా మంచిది. అంచేత మనమందరం కూడా ఏం చేయాలి, అత సద్గురు ఉపాశ్రిత్య గ్రాహ్యోయం మంత్రనాయక పుణ్యక్షేత్రేషు జప్తవ్య సద్యసిద్ధిం ప్రయచ్చతి. ఆ జపం కూడా కాలం లేదు, చోటు లేదు, దేశం లేదు అన్నారే, అది కూడా ఒక మన ఇంట్లో మనం చేసుకోవడానికి, ఓ దేవాలయం దగ్గర చేయడానికి, ఒక నదీ తీరంలో చేయడానికి, కాశీ రామేశ్వరాది పుణ్యక్షేత్రాల్లో చేయడానికి చాలా తేడా ఉంది, సందేహమే లేదు. నీటికి తేడా ఎక్కడ అని అంటే, తక్కువ ప్రవాహం ఉన్న నీటి కంటే ఎక్కువ ప్రవాహం ఉన్న నీరు చాలా పవిత్రమైంది అని. నూతిలో స్నానం చేయడం కంటే చెరువులో స్నానం గొప్పది, చెరువులో స్నానం కంటే నదిలో స్నానం గొప్పది, నదీ స్నానం కంటే సముద్ర స్నానం గొప్ప. ఎందుకంటే దానికి ప్రవాహాధిక్యం ఉంది, ఎక్కువ నీరుంది. కొంత డబ్బున్నవాడి కంటే ఎక్కువ డబ్బున్నవాడు ధనికుడు అని ఎలా అంటామో అలాగే నీటి దగ్గర కూడా తేడాలు ఉన్నాయి. అలాగే మన ఇంట్లో మనం చేయడానికి, ఒక దేవాలయంలో చేయడానికి, పుణ్యక్షేత్రంలో చేయడానికి కూడా తేడా ఉంది. మరి గురువుని మనం ధ్యానించి గురువు గారి యొక్క ఉపదేశం చెప్పాలన్నారు కదా, ఆ గురువు ఎలా ఉండాలో కూడా నువ్వు చూసుకోండి అన్నారు. గురవ నిర్మలా శాంతా సాధవ మితభాషిణ కామక్రోధ వినిర్ముక్తా సదాచారా జితేంద్రియా. ఇన్ని లక్షణాలు రాశారు. మన సంప్రదాయంలో గురువులు అంటే వేళాకోళంగా చెప్పే మాటలు ఉన్నాయి. గురవ బహవస్సంతి గురవ శిష్య విత్తాపహారక. శిష్యుడి యొక్క విత్తాన్ని అపహరించేటువంటి గురువులు చాలా మంది ఉన్నారు. కానీ శిష్య హృత్తాపహారక గురువు, శిష్యుల యొక్క మనస్సుల్లో ఉండే తాపాన్ని, శిష్యులు మనస్సుల్లో ఉండే ఆర్తిని, బాధని తొలగించే గురువులు చాలా తక్కువ. శిష్యుల డబ్బుని కోరికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ బాధలను తీర్చేటువంటి గురువులు తక్కే. అలాంటి గురువులు నిర్మలులై శాంతులై పరమశాంత స్వభావం కలిగిన వాళ్ళై ఉండాలి. శంకరాచార్యుల వారే మాట అన్నారు, శాంత మహాంతో నివసంతి సంత వసంతవల్ లోకహితం చరంత అని. వసంత ఋతువులాగా లోకానికి అందరికీ హితాన్ని కల్పించే పరమశాంత స్వభావులైన మహానుభావులు కొంతమంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ వల్ల లోకం అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉంటారు. వాళ్ళందరికీ ఎందుకు ఇంత మంచి చేస్తున్నారు అని అంటే, జనా అహేతునా అజ్ఞానది తారయంత. వారికి ఏ కారణం ఉండదు,
వారు నిష్ఫలాపేక్ష ప్రతిఫలాపేక్ష లేకుండా కరుణతో జగత్తుకు అందరికీ సుఖాన్ని ఆనందాన్ని కలిగించాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండే సాధువులు ఎక్కువ మాట్లాడరు, మితభాషులుగా ఉంటారు. కామ క్రోధ లోభ మోహాలన్నీ వాళ్ళకు ఉండవు, సదాచారం ఉంటుంది, వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. అలాంటి గురువుల్ని మీరు సేవిస్తే, మీరు సేవించకపోయినా మీ పూర్వపుణ్యం పండితే వారంతటా వాళ్ళే కరుణతో మంత్రాన్ని ఇస్తారు. నేను అడగకుండానే ఒకసారి ఎవరో వచ్చి అబ్బాయి ఈ మంత్రం జపం చేసుకో అన్నారు అనుకోండి, మన జన్మాంతర పుణ్యం మంచిది. అలాగే ఏతై కారుణ్యతో దత్తో మంత్ర క్షిప్రం ప్రసిద్ధ్యతి. అలాంటి గురు కరుణ, గురు కటాక్షం వల్ల కలిగినటువంటి ఉపదేశం ఏదైనా ఉంటే అది వెంటనే సిద్ధి వస్తుంది. దానివల్ల మనకి ఫలితాలు వెంటనే వస్తాయి కదా. క్షేత్రాన్ని జపయోగ్యాన్ని సమాసాత్ కథయామ్యహం. క్షేత్రములలో ఈ జపం చేస్తే చాలా గొప్పది అన్నారు. ఉదాహరణకి కొన్ని క్షేత్రాలు చెప్పాలి కదా, అంటే ఆయన కొన్ని మాటలు మోడల్కి చెప్తున్నాడు. ప్రయాగం, పుష్కరం, రంజం, కేదారం, సేతుబంధనం, గోకర్ణం, నైమిషారణ్యం, సద్య సిద్ధికరం రుణాం అని ప్రయాగ క్షేత్రము, పుష్కర క్షేత్రం, కేదారం, రామేశ్వరం, గోకర్ణం, నైమిషారణ్యం ఇవి వెంటనే సద్య మనకి మంత్రాలను సిద్ధిని ఇచ్చేటువంటి క్షేత్రాలు. అంచేత దీనికి ఒక కథ చెప్తాను వినండి అంటాడు. అత్ర అనువర్ణ్యతే సద్భిరితిహాస పురాతన అసకృద్వా సకృద్వాద శృణ్వతాం మంగళప్రద అని. ఏదైనా పురాణాల తాలూకు లక్షణం ఏమిటి అని అంటే, వేదము ప్రభుత్వంగా ఓ మాట ఆజ్ఞని చేసినట్టుగా చేస్తుంది. వేదాత్ అధిగతం శబ్దప్రధానాచరం యచ్చ అర్థప్రవణాత్ పురాణవచనాదిష్టం సుహృత్ సంహితాత్ అని ప్రతాపవ్యంలో ఓ మాట అంటాడు. అంటే వేదం చెప్పే మాట, పురాణాలు చెప్పే మాట ఒకటేట, కానీ చెప్పే తీరు తేడా. ఒక రాజుగారు ఆజ్ఞాపించినట్టుగా వేదం చెప్పి ఊరుకుంటుంది. సత్యం వద, ధర్మం చర అని ఊరుకుంటుంది. కానీ దానికి కాస్త మంచి పోపు సామాను పెట్టి మంచి కథలు చెప్పి, నాయన ఇలా చేయకపోతే ఎలాగరా, చేసిన వాడు బాగుపడ్డాడు, చేయకపోతే చెడిపోయాడు అని ఇలాంటి ఇతిహాసాలు ఏమి చెప్పరు. స్నేహితుడికి రాజుగారికి ఉన్న తేడా ఏమిటి అని అంటే, స్నేహితుడు మన దగ్గర కూర్చోబెట్టి వాడు ఈ మంచి పని చేయమని చెప్పి, ఇలా చేసిన వాళ్ళు చాలా మంది బాగుపడ్డారు, ఇలా చెయ్యకపోతే ఇన్ని నష్టాలు ఉన్నాయి, చెయ్యని వాళ్ళు నష్టపోయిన వాళ్ళ కథలు చెప్పి, చేసి బాగుపడిన వాళ్ళ కథలు కూడా చెప్పి, నువ్వు కూడా ఇలా చేస్తే బాగుంటుందిరా అబ్బాయి అంటాడు. అది కొంచెం మనస్సుకి కొంచెం తృప్తిగా ఉంటుంది. రాజుగారు లాగా చెప్పేటువంటి ఆజ్ఞారూపమైన వేదవాంగ్మయానికి, పురాణ సంహితమైనటువంటిది సుహృత్ సంహితమైన పురాణ వాక్యాలకి ఇంత తేడా ఉండట. అంచేత వేదవ్యాసులు వారు పురాణం చెబుతున్నారు కాబట్టి ఈ క్షేత్రాలన్నీ జపాలకి సిద్ధిప్రదమైన క్షేత్రాలు అని చెప్పి ఊరుకోలే. దీనికోసం ఒక కథ చెప్తాను వినండి అన్నది. మధురాయాం యదుశ్రేష్ఠ దాశారక ఇది విస్తృత బభూవ రాజా మతిమాన్ మహోత్సాహో మహాబల అని. మధురా నగరంట, దాంతో దాశారక అనేటువంటి పేరు కలిగిన ఒక యాదవ రాజు ఉన్నాడు. ఆయన చాలా తెలివైన వాడు, మంచి ఉత్సాహం గలవాడు, మంచి బలపరాక్రమాలు గలవాడు, శాస్త్రాలన్నీ బాగా చదువుకున్నవాడు, ధైర్యం గలవాడు, ఎటువంటి ఆటుపోట్లు తినడానికైనా సరే సిద్ధంగా ఉన్నవాడు. అలాంటి మహారథ మహేశ్వాస నానాశాస్త్రార్థ కోవిద వదాన్య రూపసంపన్న యువా లక్షణ సంయుత అని ఇన్ని రకాల మంచి లక్షణాలు ఉన్నాయట. మంచి యౌవనంలో ఉన్నాడు, మంచి సంపద ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి బాగా చదువుకున్నాడు, అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయంటే వాడు బాగుపడతాడనుకుంటాము. కాదంబరిలో వీటన్నిటినీ చాలా చమత్కారంగా వర్ణించాడు సుఖనాథోపదేశంలో. ఏకైకమప్యనర్థాయ, వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా సరే అది మన కొంప తీసేసేంత అపకారం చేస్తాయి. ధనమదం, డబ్బున్న వాడికి అహంకారం పెరిగిపోతుంది. లేని వాళ్ళు ఉండొచ్చు కొన్ని మహానుభావులు ఇలాంటి వాళ్ళు. అలాంటిది రేర్ కేసు. డబ్బు ఉంటే అహంకారం పెంచు, అందంగా ఉన్నాననే గర్వం, మంచి పదవి ఉందనే గర్వం, మంచి వయస్సు ఉందనే గర్వం, ఇలా ఒక్కొక్కటి కూడా గర్వాన్ని ఇవ్వడానికి కారణమైనప్పుడు ఈ నాలుగు ఒక చోట చేరితే ఇంకా చమత్కారంగా ఉంటుంది కదా. బాగా డబ్బున్నవాడై మంచి వయస్సులో ఉండి మంచి పదవిలో ఉండి బాగా చదువుకుని ఇన్ని ఉంటే వాడికి అంతులేని అహంకారం పుట్టడానికి అవకాశం ఉంది. కానీ ఈ రాజుగారికి అలా లేదక, చాలా మంచివాడు బాబు. దీనికి అన్ని రకాల సంపద మంచి లక్షణాలు పుట్టేయే తప్ప గర్వం మాత్రం ఏమీ లేదు. ఆయన కాశీరాజు కుమార్తె అయినటువంటి కాంతాం కళావతీం నామ రూపశీల గుణాన్వితాం కృతోద్వాహ రాజేంద్ర
సంప్రాప్య నిజమందిరం రాత్రౌ తాం శయనారూఢాం సంగమాయ సమాహ్వయతు. కాశీరాజు గారి కుమార్తె, ఆవిడ పేరు కళావతి. ఆ కళావతి అనే భార్యని వివాహం చేసుకున్నట్ట. అయి సంసారం చేద్దామని అనుకున్నారు. ఒకరోజు చాలా అన్ని రకాల భోగాలు ఉన్నాయి, మంచి 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 భోజనాలు, మంచి పిండి వంటలు, మంచి ఉత్సవాలు అన్నీ అయ్యాయి. తన గృహంలోకి ఏకాంత మందిరంలోకి వెళ్ళారట. రాత్రి వేళ ఆ మనసుబడి భార్యని ఆహ్వానం చేశారు. ఆవిడేమంది అంటే భర్త కోరినప్పటికీ కూడా వద్దు అంది. వద్దు అంటే అతనికి మనసు చాలా పరిపరిహాలు పోయింది. నేను వివాహం చేసుకున్న భార్య కదా, నా కోరికని కాదంటుంది ఏంటి? నేను పిలిచినప్పుడు ఇదేం తప్పు కాదు, ఇదేం వ్యభిచారం కాదు, పరస్త్రీ ధారణం కాదు. నా భార్య నేను పిలిస్తే నా మాట కాదంటుంది ఏంటబ్బా మనసులో అనుకుని, సరే తన భర్తగా తనకున్న అధికారాన్ని బట్టి కొంచెం బలవత్తరం చేద్దాం అనుకున్నట్టు. అప్పుడు ఆ రాణిగారు అంటున్నారు, మాం స్పృశ మహారాజా కారణజ్ఞాం వ్రతే స్థితాం. నేను వ్రతదీక్షలో ఉన్నాను, కారణం తెలుసు, అంచేత ఈ నియమాలకి ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో మీ మాట కాదంటున్నాను. ధర్మాధర్మవు విజానాసి మా కారికి సాహసం అయ్యి. నువ్వు ధర్మవేత్తవి, ధర్మాధర్మాలు నీకు కూడా తెలుసు, తొందరపడి సాహసం చేయొద్దు అందుట. ఎప్పుడైతే క్వచిత్ ప్రియేణ భుక్తం యద్ రోచకేతు మనీషినాం దంపత్యో ప్రీతియోగేన సంగమ ప్రీతివర్ధన. ఇద్దరు మనుషులు, ఇద్దరిలోనూ పరిపూర్ణమైన అనురాగం ఉంటే ఆ అనురాగం వేరు. కేవలం ఏకత్రైవ అనురాగస్తే అది రసాభాస అవుతుంది అని అలంకారిక శాస్త్రజ్ఞులు కూడా అలాగే చెప్తూ ఉంటారు. ఒక మనిషికి అనురాగం ఉంది, రెండవ మనిషికి ఇష్టం లేదు, అలాంటప్పుడు దాన్ని రసాభాసం అవుతుందే తప్ప అది రసవత్తరమైన సంసారం అనబడదు. అంచేత నేను వ్రతదీక్షలో ఉన్నాను, దయచేసి నన్ను వదిలేయండి అని. ప్రియం యదా మే జాయేత తదా సంగస్తుతేమయి. నీ మాట కాదన్ను, దానికి టైం వస్తుంది, నాకు ఈ వ్రతదీక్ష పూర్తవుతుంది, ఆ తర్వాత మీ కోరికను నేను తీరుస్తానులే అని ఊరుకుందిట. ఆ తర్వాత కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పింది. ఆమెకు ప్రీతి లేకపోయినా, ఆమె అనారోగ్యవసరాలైనా, లేక అంతర్వత్ని అయినా, ఆవిడ వ్రతదీక్షలో ఉన్నా, ఆవిడికి మనస్సు లేకపోయినా అటువంటి స్త్రీని బలాత్కరించకూడదు అని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పాయి. ఏ స్త్రీని అనుభవించవచ్చు అని అంటే, ముందు ఆ స్త్రీకి మనస్సుకి అభిరుచి కలిగించేలాగా ప్రీతిలో మాట్లాడడం, ఆవిడ్ని పోషించడం, ఆవిడికి రకరకాలైనటువంటి సామగ్రి అంతా ఏర్పాటు చేయడం, మంచి ఆభరణాలు తేడా ఆవిడని అలంకరింపజేయడం, ఆవిడ మనస్సులో కనుక అనురాగం పుట్టిన తర్వాత ఆమెతో సాంసారిక సుఖాలను అనుభవించవచ్చు అనే మాట చెప్పి, ఇప్పుడు మాత్రం నన్ను వద్దు అని. అతడు వెళ్ళా. అయితే సరే బలాద్ ఆకర్ష్యతాం హస్తే పరిదేభే నిరంశయ, అప్పుడు ముట్టుకుందాం అనుకున్నట్టు. చెయ్యి పెట్టేసరికి ఏమైంది అంటే, తాం స్పృష్ట మాత్రం సహసా తత్తాయ పిండ సన్నిభాం. బాగా సలసలసల కాగిపోతూ ఉండేటువంటి ఇనప గుండులాగా ఆ ఒళ్ళు అంత వేడిగా ఉండట ఆవిడకి. ముట్టుకునేసరికి ఒక్కసారి షాక్ ఇచ్చి తిని, ఎలక్ట్రిక్ షాక్ తింటే మనం ఎలా పడిపోతామో ఆ రకంగా నిర్దహంతి ఆత్మానం తత్యాగ భయ విఫల. చెయ్యి ఇలా పెట్టేసరికి కొన్ని వాల్టులు బాగా బాగా కరెంటు ప్రవహిస్తూ ఉండేటువంటి వైర్ని ముట్టుకుంటే ఎంత షాక్ వస్తుందో ఆ రకంగా అంత వేడిగా శరీరం ఉండేసరికి అది తట్టుకోలేక వెనక్కి పడిపోయి భయపడిపోయి, ఇదేమిటి అని రాజుగారు అంటున్నా, కహో సుముఖదాసు తిరిగిమిదం దృష్టం తవ ప్రియే కథం అగ్నిశమం జాతం వపు పల్లవ కోమలం. నీ శరీరం చాలా సుకుమారం, లేత చిగుర్టాకుల్లాగా సుకుమారంగా ఉండే శరీరం ఇంత అగ్నిహోత్రంలాగా ఇంతలాగా ఎలా మండుతుంది, కారణం ఏమిటి అని అడిగాడు. అంటే అప్పుడు ఆవిడ చెప్పింది, సమాధానం చెప్పి వినయంగా ఓ చిరునవ్వు నవ్వి, నేను చెప్పాను కదా తల్లి, రాజన్ మమ పురా బాల్యే దుర్వాసా మునిపుంగవ శైవీం పంచాక్షరీం విద్యాం కారుణ్యేనోపదిష్టవాన్. అది కథ ప్రారంభించి చెప్తుంది ఆవిడ. నా చిన్నతనంలో దూర్వాస మహాముని నా మీద వాత్సల్యంతో నాకు శివపంచాక్షరి మహామంత్రాన్ని జపం చేయడానికి ఇచ్చారు. ఆ చిన్నతనం నుంచి కూడా నేను ఆ మంత్రాన్ని బాగా నిష్ఠగా ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఆ వ్రతదీక్షలో ఉన్నాను. తేన మంత్రానుభావేన మమ అంగం కలుషోజ్జితం. నా శరీరం అంతా కూడా శివపంచాక్షరి మంత్ర జపం చేత అలాగా పరిణతమైపోయి అగ్నిలాగా ప్రజ్వలిద్దు జాజ్వల్యమానంగా ఉంది. నన్ను ఎవ్వరూ ముట్టుకోవడానికి
శక్తులు కాదు. స్పృష్టం న శక్యతే పుంభి సపాపై దైవ వర్జితై. ఒక్క దైవ అనుగ్రహం ఉండి పాపాలు ఏమీ లేకుండా పరమ పవిత్రుడైనటువంటి మహాభక్తుడైతే నా శరీరాన్ని తాకగలరు తప్ప, పాపాత్ములైన వాళ్ళు, దైవానుగ్రహం లేనివారు నా శరీరాన్ని ముట్టుకోవడానికి కూడా సాహసించలేరు, ముట్టుకోలేరు. అంత పరమ పవిత్రమైనటువంటి శివదీక్షలో నేనున్నాను అని చెప్పింది. అని చెప్పి దాని గురించి నీ మాట ఏమిటి? త్వయా రాజని ప్రకృతినా కులటాజని కాదయ మదిరాస్వాద నిరతాహ నిషేవ్యంతే తదా ప్రియ. నీ సంగతి నాకు తెలిసి, నువ్వు భర్తగా నిన్ను నేను విమర్శించకూడదు, కానీ నీకు లేని దురలవాట్లు లేవు. నువ్వు సర్వ వ్యసనాలకి ఆకరంగా నిలుస్తున్నావు. అన్ని రకాల తప్పులు ఉన్నాయి నీ దగ్గర. నా స్నానం క్రియతే నిత్యం, నా మంత్రో జప్యతే శుచి. ఎప్పుడు సరైన కాలంలో స్నానం చెయ్యవు, సరైన కాలంలో జపాలు చెయ్యవు. నారాధ్యతే త్వయా ఈశాన కథం మాం స్వస్థుమర్హసి. పరమశివుణ్ణి ఎప్పుడూ భక్తితో కొలవలేదు, పరమశివమంత్రాన్ని జపం చేయలేదు, ఎప్పుడూ భక్తితో శివుడికి అభిషేకం చేయలేదు. అలాంటప్పుడు ఇన్ని పాపాలను దగ్గర పెట్టుకుని ఎప్పుడూ పరమేశ్వరుని మీద భక్తి అనేది లేకుండా ఉన్నవాడివి నువ్వు నన్ను ఎలా ముట్టుకోగలవు కదా అని అడిగిందట ఆ భార్య భర్తని. ఆ మధ్యన ఎప్పుడో మనకు సినిమాల్లో ఏవో పాటలు వినేవాళ్ళు, భర్తే నన్ను తాకరాదని భర్తని అంది భార్య అని. ఇలా ఉంటుందా ఎక్కడైనా అంటే? ఆవిడ మహాభక్తురాలు, వీడు పరమ పాపాత్ముడు. ఈ పాపాత్ముడు ఆ భక్తురాల యొక్క శరీరాన్ని ముట్టుకునే శక్తి లేదు అని చెప్పడం ఉద్దేశం. అంచేత రాజుగారు అన్నట్ట, అయితే తల్లి అయితే నిన్నే నేను గురువుగా భావిస్తాను, నువ్వే నాకు ఆ శివపంచాక్షరిని ఉపదేశం చెయ్యి, నేను ఇక్కడి నుంచి నేను భక్తుడిగా తయారవుతాను, నేను కూడా జపం చేస్తాను, ఆ శివానుగ్రహాన్ని పొంది నీతోటి అన్యోన్య దాంపత్యాన్ని అనుభవిస్తాను అన్నట్టు. తాం సమాఖ్యాహి శుశ్రోని శైవీం పంచాక్షరీం శుభాం విద్యా విధ్వక్త పాపోహం త్వయేచ్ఛామి రతిం ప్రయే. అంటే అప్పుడు ఆ రాణి అంది, నేను నీకు ఉపదేశం చేయకూడదు, చాలా సంప్రదాయాలు ఉన్నాయి. భర్తకి భార్య ఉపదేశం చేయకూడదు, భార్యకి భర్త ఉపదేశం చేయదు. బృహదారణ్యకంలో ఒక కథ ఉంది. ఓ పెద్ద మహారాజు గారు, ఆ మహారాజు గారి దగ్గరికి ఒక పెద్ద మహర్షి వచ్చాడు. మహర్షి వచ్చి నేను బ్రహ్మతత్వాన్ని నీకు చెప్తాను అన్నాడు. చెప్తానంటే అయ్యో తప్పకుండానండి, అంతకంటే కావాల్సింది ఏంటి, మీరు ఆత్మవేత్తలు మహర్షులు చెప్పండి అని. గార్గ్య అజాతశత్రు సంవాదం అంటారు. గార్గ్య మహర్షి వచ్చారు అజాతశత్రు మహారాజు దగ్గరికి. చెప్తాను అన్నాడు. చెప్పండి స్వామి అని అన్నాడు ఆ రాజుగారు. ఏదో చెప్పాడు. ఇంకేనా ఇంకేదైనా ఉంది అని అంటే నాకు తెలిసిందంతా చెప్తానండి. ఇంకే కాదు, ఆత్మస్వరూపం ఇంకా చాలా ఉంది, మీరు చెప్పింది చాలా యావరేజ్ లెవెల్, చాలా చిన్న స్థాయిలో చాలా తక్కువ వివరం చెప్పారు మీరు, ఇంతకంటే చెప్పాల్సినవి చాలా ఉంది, కానీ నేను మీకు ఉపదేశం చేయడానికి అర్హుణ్ణి కాదు, నేను క్షత్రియుడిగా పుట్టాను, మీరు బ్రాహ్మణులు మహర్షులు, కాబట్టి మీరు కనుక అనుమతిస్తే బ్రహ్మతే జ్ఞపయిష్యామీతి హోవాచాన్, మీకు విజ్ఞాపనం చేసుకుంటాను, ఉపదేశం కాదు, మీకు విజ్ఞాపనం చేసుకుంటాను అన్నాడు. చెప్పేతే ఆ రాజుగారు ఇంతకంటే పరిపూర్ణ జ్ఞాని, ఈ వచ్చిన వాడికంటే బాగా వినేవాడికే తెలుసు. చెప్పడానికి సిద్ధపడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ బాగా వచ్చు అనుకోకండి. వినేవాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళేమి తెలియని వాళ్ళు అమాయకులు అని కాదు, వినేవాడికి చాలా బాగా వచ్చు. కొత్త డాక్టర్ కంటే అనుభవజ్ఞులైనా కాంపౌండర్ ఎక్కువ వైద్యం నేర్చుకుంటాడు, వాడికి బాగా తెలుసు. కొత్తగా అప్పుడప్పుడే ఎంబీబీఎస్ రాసే వచ్చిన వాడికి వీడికి ఏం తెలియదు, బుక్కిష్ నాలెడ్జ్ తప్ప అనుభవం ఉండదు. అలాగా చెప్పేవాడి కంటే వినేవాడే గొప్పవాడు. అలాగే ఇక్కడ కూడా మహారాజు గారు మహర్షికి ఉపదేశం చేయడం యోగ్యం కాదు, కాబట్టి మీకు విజ్ఞాపనం చేసుకుంటాను అన్నాడు ఆయన. అలాగే సంస్కృజాతీయం దగ్గర భారతంలో కూడా విదురుణ్ణి చెప్పమంటే నాకు అన్నీ వచ్చు, కానీ నేను చెప్పకూడదు, సంస్కృజాతుల వారిని పిలుస్తాను, వారు చెప్తారు అన్నాడు ఆయన. తనకు వచ్చు, చెప్పొచ్చు, కానీ చెప్పడం సంప్రదాయం కాదు, నేను మీకు చెప్పకూడదు, కాబట్టి సంస్కృజాతుల్ని పిలుస్తాను, బ్రహ్మమానస పుత్రులైన వారు ఉపదేశం చేస్తారు. అలాగే ఈ తల్లి చెబుతోంది, నేను చెప్పకూడదు నీకు, నువ్వు భర్తవి కనుక నాహంతవోపదేశం వైకుర్యాం మమ గురు భవాన్, నాకు నువ్వు గురువువి. భర్త అంటే గురువుతో సమానం, పంచైతే గురవస్మృతాహ, తండ్రి విద్యాబుద్ధులు నేర్పినవాడు భర్త, వీళ్ళందరూ సమాన స్థానంలో ఉంటారు, వాళ్ళందరూ గురుస్థానం. అలాంచేత ఉపాధిష్ట గురుం రాజన్ గర్గం మంత్రవిధాం వరం, మన కులగురువు అయినటువంటి గర్గాచార్యులు ఉన్నారు, వారిని సేవించి వారి దగ్గర ఉపదేశం పొంది తిని అని చెప్పిన తర్వాత
తర్వాత ఇది సంభాషమాణౌ తౌ దంపతి గర్గ సన్నిధం ప్రాప్య తచ్చరణౌ మూర్ధ్నావ వందాతే కృతాంజలి. ఎప్పుడైతే అన్నారో ఆ తల్లి మాట ఆ రాజుగారికి ఇష్టం అయ్యింది. ఆ ఇద్దరు దంపతులు కలిసి గర్గుడి దగ్గరికి వెళ్ళారట. అథ రాజా గురుం ప్రీతం అభిపూజ్య పునః పునః సమాచస్త వినీతాత్మ రహస్యాత్మ మనోరథం. తన మనస్సులో ఉండే కోరిక, అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటే, చాలా విచిత్రమైన కోరిక కదా. అభావంలో మధ్యన మనం చెప్పుకుంటున్నాం. మనం ఒక భర్త తన భార్యని దగ్గరికి తీసుకోవడం కోసం, తమ భార్యతో సాంసారిక సుఖాలను అనుభవించుకోవడం కోసం ఇప్పుడు శివమంత్రం కావాల్సి వచ్చింది అని వచ్చాడు. ఎవరైనా చెప్పుకోలేని పరిస్థితి. కానీ రహస్యంగా తన కోరిక ఏమీ లేదండి, నేను చిన్న కోరికతో వచ్చాను, భక్తి శివుడి మీద భక్తి పెరిగి కాదు, నా సంసారం సజావుగా సాగాలి అనుకుంటున్నా. కానీ నా పిల్ల నాకు చెప్పిన మాట వినరా అంటే ఆవిడ వింది, కానీ నేను ఆవిడ శరీరం ముట్టుకునేసరికి కాలిపోతాను, అంత పవిత్రురాలు. దానికి తగినటువంటి అర్హత నేను సంపాదించుకోవాల్సి వచ్చింది. కాబట్టి నన్ను కృతార్థుని చేయండి గురువుగారు అని ఆ శైవ పంచాక్షరి విద్యను ఉపదేశం చేయండి అని అడిగారట. అనాజ్ఞాతం యదాజ్ఞాతం యత్కృతం రాజకర్మణ తత్పాపం ఏన శుద్ధేత తన్మంత్రం దేహిమే గురు. నాకు తెలిసి తెలియక ఎన్నెన్ని తప్పులు చేశానో అన్ని తప్పులు పోయి నా పాపాలన్నీ తొలగి నాకు పరమ శుద్ధి కలిగేలాగా చక్కగా ఆ మంత్రాన్ని నాకు చెప్పండి అని అడిగిందట. అక్కడ తౌ నినాయ మహాపుణ్యం కాళింద్యాస్తటముత్తమం. వాళ్ళందరూ యాదవరాజులు కనుక కాళింది నది తీరానికి తీసుకెళ్లి అక్కడ పుణ్యమైనటువంటి ఓ చెట్టు కింద కూర్చోబెట్టి ఆ గురువు గారు ఆయనకి తూర్పు దిక్కుగా కూర్చోబెట్టి ఆయనకి ప్రాంగుఖంగా ఉపదేశింపజేసి శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశారట. తన్మస్తకే కరణ్యస్య దదౌ మంత్రం శివాత్మకం. ఉపదేశం చేసిన అంటే కూర్చోవడం, వారికి ఏదో చెవులో చెప్పడం, ఇదో పద్ధతి ఉంది. కానీ ఈ గురువు చాలా గొప్ప అనుగ్రహం గలవాడు. వాడిని వెంటనే బాగు చేయాలి అనేటువంటి తపన ఉంది. అంచేత శక్తిపాతం చేసి ఆయన నెత్తి మీద చేయి పెట్టి ఒకసారి తర్వాత మంత్రోపదేశం చేశారు. ఈ నెత్తి మీద చేయి పెట్టడం అనే దానిలో చాలా విచిత్రమైన అంత రహస్యాలు ఉన్నాయి. ఎవరు కూడా సాధారణంగా అందరు గురువులు ఇలా చేయరు. ఎవరికైనా ఉపదేశం అడిగితే చెవులో చెప్తారు మంత్రం, అంతవరకే. కానీ పరమానుగ్రహం కలిగినటువంటి గురువులు ఆ నెత్తి మీద చేయబెట్టి చక్కగా మీకు ఉపదేశం చేశారు. ఆ నెత్తి మీద చేయబడ్డంలో ఉన్న రహస్యాన్ని వర్ణిస్తున్నారు. తన్మస్తకే కరణ్యస్య దదౌ మంత్రం శివాత్మకం తన్మంత్రధారణాదేవ తద్గురోర్ హస్త సంగమాత్ నివియయుస్తస్య వపుషో వాయసాశ్చతకోటయః. అలా నెత్తి మీద చేయిపెట్టి ఎప్పుడైతే మంత్రం ఉచ్చరించి ఆయన చేత అనిపించాడో ఆ రాజుగారి శరీరంలోంచి కొన్ని వందల కాకులు బయటకు వచ్చాయి. అదేంటంటే నెత్తి మీద చేయబడితే కాకులు రాడలేదు శరీరంలోంచి అని అంటే, ఆయన పాపాలన్నీ కాకుల రూపాన్ని ధరించి ఒక్కసారిగా బయటకు వచ్చేసాడు. ఎందుకుట అనంటే, అంతటి సద్గురువు గర్గాచార్యుల వారు చేతి స్పర్శని తట్టుకోలేకపోయే పాపాలన్నీ. వాడు మామూలుగా ఇవాళ ఉపదేశం చేసి వీడు జపం చేసి ఎప్పటికీ సిద్ధి వస్తుంది, ఎన్ని క్లియర్ చేయగలదు. కానీ అలా క్లియరింగ్ ఏం లేదు. కానీ మన ఊరు బాగుపడాలి అనుకోండి, ఏం చేయాలి అంటే మామూలుగా అప్లికేషన్ పెట్టుకోవడం, బడ్జెట్ శాంక్షన్ చేయించడం అంటే ఎప్పటికో పంచవర్ష ప్రణాళిక ఓ రోడ్డు పడ్డానికి. ఏ చీఫ్ మినిస్టర్ గారినో ప్రైమ్ మినిస్టర్ గారినో విజిట్కి బిల్ చేస్తే ఆయన వస్తానని ఒప్పుకున్నాడు అనుకోండి, అంతే, రోడ్లు అన్నీ దాని అదే బాగుపడిపోతాయి. మనం ఏం చేసి ఎక్కర్లేదు. ఆయన తరుణ వేసరికల్లా రాత్రి బావులో యుద్ధ ప్రాతిపదిక మీద వర్క్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసేస్తారు. అదే మా ఊరు బాగు చేయించండి అని మనం అడిగితే ఈ ఏడాది కదా మళ్ళీ ఏడాది కూడా అవదు. అంచేత బలమైనటువంటి కారణం ఉండాలి. ఆ గర్గాచార్యుల వారి యొక్క చెయ్యి నెత్తి మీద పడేసరికి ఈ పాపాలన్నీ వాయస రూపాన్ని ధరించి ఆ శరీరంలోంచి బయటకు వచ్చేసేయటం. తే దగ్ధపక్షాః క్రోశంతః నిపతంతః మహీతలే. వాళ్ళందరికీ రెక్కలు విరిగిపోయి, రెక్కలు కాలిపోయి బాగా హాహాకారాలు చేస్తూ కింద పడిపోయి భస్మీభూతములు అయిపోయాయి అవన్నీ. అదంతా చూసేసరికి ఈ వాయస కులం అంతా చూస్తే రాజుగారికి చాలా, రాజమహిషికి కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటండి మా ఆయన ఒంట్లో ఇన్ని కాకులు ఉన్నాయని నాకు తెలియదు, ఈ శరీరంలో కాకులు ఉండవేమిటి అని అడిగితే, రాజాచ రాజమహిషి తం గురుం పర్యవృచ్చతాం భగవన్నిదం ఆశ్చర్యం కథం జాతం శరీరత వాయసానాం కులం దృష్టం కిమేతత్ సాధుమన్యత. ఎక్కడ రోగం వాంతులు రావడం, ఇంకా కావాలంటే మనం తవలో బాగుండదు, కొంతమందికి పాములు పడతాయి.
మలం పోతున్నప్పుడు పాములు పడ్డాయంటే కొన్ని అర్థం ఉంది. నోట్లోంచి వాంతులు ఏంటి దాంట్లో చిన్న పురుగులు ఉన్నాయంటే అర్థం ఉంది. ఇది కాకులు రావడం ఎక్కడ వెళ్ళలేదు బాబు, ఇదేమిటిది అని అంటే శ్రీ గురువాచ రాజన్ భవసహస్రేషు భవతా పరిధావత సంచితాని దురంతాని సంతి పాపాన్ని అనేకశః తేషు జన్మసహస్రేషు యాని పుణ్యాని సంచితే తేషాం ఆధిక్యత క్వాపి జాయతే పుణ్యయోనిషు తథా పాపీయసీం యోనిం క్వచిత్ పాపేన గచ్చతి. అంటే సృష్టి రహస్యం చెప్తున్నారు ఆయన. నువ్వు కొన్ని వేల జన్మలు ఎత్తావు, ఆ జన్మల్లో అనేక రకాలైనటువంటి పాపకర్మల్ని చేసావు. ఆ పాపకర్మలన్నీ నీ శరీరాన్ని బట్టి పీడిస్తున్నాయి. కొన్ని పుణ్యకర్మలు కూడా చేశాం. మనిషి చేసినటువంటి పుణ్యపాప కర్మల వల్ల మనుష్య దేహం వస్తుంది. పాపకర్మల వల్ల పాపాత్మకమైనటువంటి హీన శరీరాలు వస్తాయి. పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు అలాంటి జన్మలు. చాలా పుణ్యప్రదమైనటువంటివి దేవగంధర్వాది శరీరాలు. సామ్యే పుణ్యాన్యయోశ్చైవ మానుషీం యోని ఆత్మవాన్. పుణ్యాలు పాపాలు రెండు మిక్స్ అయిపోయి ఉంటే మనుష్య శరీరం వచ్చింది. నువ్వు శైవీ పంచాక్షరీ విద్యా యదాతే హృదయం గత అఘానాం కోటయస్వత్త కాకరూపేణ నిర్గత. ఎప్పుడైతే ఈ పుణ్యపాప మిశ్రమైనటువంటి మనుష్య దేహాన్ని నువ్వు పొందేవో అప్పుడు నీ శరీరంలో పాపాలు ఉన్నాయి, వాటిని తొలగించాలి కదా. ఈ శివపంచాక్షరి మహామంత్రం వల్ల ఆ పాపాలన్నీ తొలుగుతాయి. మనం మొట్టమొదటిలోనే అనుకున్నాం, శివనాంని విభావితేంతరంగే మహతి జ్యోతిషి మాన్యమయార్థే దురితాన్యపయాంతి దూరదూరే. దురితములన్నీ ఒక్కసారి పోవాలి అంటే ఒకే మందు ఏమిటి అంటే, ఒక్క మందు వాడితే అన్ని రోగాలు తగ్గే మందు ఏదైనా ఉందా? ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు, కానీ అన్ని రోగాలు తగ్గే మందు ఏది అని అంటే శివపంచాక్షరి మంత్రం. ఆ శివపంచాక్షరి మహామంత్రం వల్ల అన్ని పాపాలు పోయాయి. స్వర్ణస్తే సురాపాన భ్రూణహత్యాది కోటయ భవకోటి సహస్రేషు ఏ పాతకరాశయ క్షణాత్ భస్మీభవంతి అన్య సేవే పంచాక్షరే ధృతి. దీనిలో బంగారం దొంగలించిన, లేక మద్యపానం చేసిన, భ్రూణహత్యలు చేసిన, లేకపోతే అనేక రకాలైన బ్రహ్మహత్యాది మహాపాపాలు చేసిన, ఇలాంటి పాపాలన్నిటికీ ఒకే పరిహారం శివపంచాక్షరి మహామంత్ర జపం. అవన్నీ కూడా భస్మం అయిపోయి నువ్వు చాలా పరమ పవిత్రుడు అయ్యావు ఈ క్షణంలో అని చెప్పి ఆ మంత్రోపదేశం చేత ఆ గురువు గారు వీళ్ళని అనుగ్రహించారట. తర్వాత వారిద్దరూ దంపతులిద్దరూ కూడా నిత్యం శివధ్యానంలో శివపంచాక్షరి మహామంత్ర జపం చేసుకుంటూ వారు ఆనందంగా సంతోషంగా ఉన్నారట. సంతోషం పరమం లేభే నిస్వప్రాప్య యథాధనం. దరిద్రుడికి బాగా ధనం వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అలాగే పాపాలన్నీ తొలగి వీళ్ళు పరమ పవిత్రులై ఆ రాజదంపతులు ఇద్దరూ సుఖంగా ఆనందంగా జీవితాన్ని అనుభవించారు. అంటే అశేష వేదోపనిషత్ పురాణ శాస్త్రావతం సహ అయం అగాంతకారి పంచాక్షరస్యైవ మహాప్రభావ మయా సమాసాత్ కథితో వరిష్ఠ అని మొదటి అధ్యాయంలో శివుడి గురించి చెప్పండి అంటే పంచాక్షరి చదువుకున్నారు ఏంటండి అనకూడదు. పంచాక్షరి మంత్రమే శివస్వరూపం. పంచాక్షరి మంత్రం ద్వారానే శివుణ్ణి మనం దగ్గరికి వెళ్ళగలం. శివుణ్ణి తెలుసుకోవాలన్నా, శివుడి యొక్క అనుగ్రహం పొందాలన్నా ఈ ముందు మార్గం మంత్రం. కాబట్టి మంత్రం ద్వారా దేవతని మనం దగ్గరికి తీసుకోవాలి. అంచేతనే మంత్ర జపం వల్ల పరమాత్మ సంతోషిస్తాడు. మంత్ర జప ధ్యానము అనేది మంత్రమందు, మంత్ర ప్రతిపాద్యమైన దైవమందు, మంత్రాన్ని ఇచ్చిన గురువు యందు సమానమైన భావం పెట్టుకోవాలి అని మన సంప్రదాయం చెప్తుంది. మంత్రానికి, మంత్రంలో చెప్పబడే దైవానికి తేడా లేదు. మనం చెప్తూ ఉంటాం చూడండి, హరియను 2 అక్షరములు హరించును పాతకము అంబుజనాభ. హరి అనే 2 అక్షరాలు పాపాలను పోగొడతాయా? 2 అక్షరాలు అంటే 2 అక్షరాలు అనే మంత్రం, ఈ మంత్రం చేత చెప్పబడే శ్రీ మహావిష్ణువు ఆయన మన పాపాలను తొలగిస్తాడు. ఈ 2 అక్షరాలు తొలగించాం, కానీ 2 అక్షరాలు వేరు మంత్రం వేరు అనే మాట కాదు. మంత్రము 2 అక్షరాలు ఒకటే. ఈ మంత్రము మంత్ర ప్రతిపాద్యమైన పరదేవము ఒకటే. ఆ మంత్రాన్ని ఇచ్చిన గురువు కూడా ఆ స్వరూపమే. కనుకనే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తవం రాస్తూ ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఈశ్వరుడు, గురువు, ఆత్మ మేము ముగ్గురం ఒకటే. మూడు రూపాల్లో వచ్చింది, కానీ ఒకటే వస్తువు. ఆ 3 రూపాలని ధరించినటువంటి దక్షిణామూర్తికి నమస్కారము అని చెప్పారు. అలాగా ఇక్కడ కూడా ఆ గురువు గారు చెప్పినటువంటి మంత్రం ఎలాంటిది అని అంటే, అశేషమైన వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, శాస్త్రములు వాటి యొక్క సారం అంతా ఏమిటి అని అంటే
ఈ శివపంచాక్షరి. సర్వ అంతకారి, సమస్త పాపాలని తొలగించేది. ఇలాంటి మహాప్రభావం కలిగినటువంటి శివపంచాక్షరి మహామంత్రం యొక్క మహిమని ముందుగా స్కాంద పురాణే బ్రహ్మోత్తరఖండే పంచాక్షర మంత్ర మాహాత్మ్య వర్ణనం నామ ప్రథమోధ్యాయ అని ముందు భూమికగా శివపంచాక్షరి మహిమని చెప్పారు. అయితే ఇక్కడ మనం సమయం కాస్త మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది అనుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తాము. 8:30 అయింది, ఇప్పుడు 8:40 దాటుతోంది. అంచేది ఈ అధ్యాయంతో ప్రస్తుతానికి ఇక్కడికి మనం దీనికి ఈ గ్రంథానికి ఉపసంహారం చేసి ఒక 2 నిమిషాలు మనం ఉపోద్ఘాతంగా అనుకున్నాం కనుక శివుడి గురించి 2 మాటలు అనుకుని ఆ తర్వాత రేపు ఈ అధ్యాయాన్ని కొనసాగిద్దాం.